బ్రేకింగ్ చూస్తున్నాము. మెట్రో ఫార్మా సిటీని రద్దు చేయడం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చిట్చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని స్పష్టం చేశారు ఆయన. ఎయిర్పోర్ట్కి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బిహెచ్ఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో వస్తుందని చెప్పారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ ఆసుపత్రి మీదుగా చాంద్రాయణగుట్ట దగ్గర ఎయిర్పోర్ట్కు వెళ్లే మెట్రో లైన్కు లింక్ చేస్తామన్నారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు రేవంత్. గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రోలో వెళ్లేవారు దాదాపు ఉండరని అన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే కూడా తమ ప్రతిపాదనకు తక్కువ ఖర్చు అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మారుస్తామన్నారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామన్న ముఖ్యమంత్రి మంత్రులకు ఉమ్మడి జిల్లాల బాధ్యతలు అప్పగించామన్నారు. 100 బెడ్స్ ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందని, విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ను ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 3వ తేదీన పిసిసి విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. తన దగ్గరగా ఉన్నారో బంధువులను పదవులు ఇచ్చే ప్రసక్తే ఉండదన్నారు రేవంత్. ఏది చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పదవులను భర్తీ చేస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. మెట్రో ఫార్మా సిటీని రద్దు చేయడం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చిట్చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని స్పష్టం చేశారు ఆయన. ఎయిర్పోర్ట్కి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బిహెచ్ఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో వస్తుందని చెప్పారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ ఆసుపత్రి మీదుగా చాంద్రాయణగుట్ట దగ్గర ఎయిర్పోర్ట్కు వెళ్లే మెట్రో లైన్కు లింక్ ఇస్తామన్నారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు. గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రోలో వెళ్లేవారు దాదాపు ఉండరని అన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే తమ ప్రతిపాదనకు తక్కువ ఖర్చు అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.